హలో ఎవ్రీవన్. ఈరోజు మళ్ళీ ఇంకొకటేంటంటే, మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు. అంటే ఈ స్మార్ట్ కార్డులు ఏంటి? ఈ కార్డులు ఉంటేనే ఫ్రీ బస్సు ప్రయాణం అనమాట. ఇక మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఫ్రీ బస్ ప్రయాణానికి స్మార్ట్ కార్డులు. వచ్చే నెల నుంచి అమలు అన్నమాట. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇకపై బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టబోతోంది. వచ్చే నెల నుంచి ఈ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల రాక వెనుక అసలు ఈ చిప్ కార్డులు ఎలా పనిచేస్తాయి మరియు మహిళలకు కలిగే లాభాలేంటో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్య అంశాలు ఏంటి అంటే, మహిళలు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు సిద్ధం. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్డుల జారీ ప్రారంభం. చిప్ ఆధారిత సాంకేతికతతో పనిచేస్తున్న కొత్త కార్డులు. కండక్టర్ దగ్గర ఉండే మిషన్ పై ట్యాప్ చేయగానే టికెట్ జనరేట్ అవుతుంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాల్లో అమలు. వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీ. ఇక ఆర్టీసీకి సంబంధించిన మహిళల కోసం మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి మహిళలు తమ గుర్తింపు కార్డులను చూపిస్తూ ఉచిత ప్రయాణం సాగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులను తీసుకురావాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ఈ కార్డులను లబ్ధిదారులకు అందించే అవకాశం ఉంది. ఇక ట్యాప్ చేస్తే చాలు టికెట్ రెడీ. ఈ కొత్త కార్డులు చిప్ బేస్డ్ అన్నమాట. టెక్నాలజీతో పనిచేస్తాయి. బస్సు ఎక్కిన తర్వాత మహిళలు తమ స్మార్ట్ కార్డును కండక్టర్ దగ్గర అంటే కండక్టర్ వద్ద ఉండే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ పై ట్యాప్ చేస్తే చాలు. వెంటనే టికెట్ ప్రింట్ అవుతుంది. దీనివల్ల ప్రతిసారి ఆధార్ కార్డు తీయడం, వివరాలు నమోదు చేయడం వంటి ఇబ్బందులు తప్పుతాయి. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం. ఈ పథకాన్ని నేరుగా రాష్ట్రమంతా అమలు చేయకుండా తొలుత ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి ఏవైనా సాంకేతిక సమస్యలుంటే సరిచేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఈ కార్డులను పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక జీరో టికెట్ ప్రక్రియ మరింత సులభం అన్నమాట. అదే ఇందాక చెప్పుకున్నట్టు ప్రస్తుతం కండక్టర్లు మహిళల ఆధార్ వివరాలను మాన్యువల్గా నమోదు చేయడం వల్ల సమయం ఎక్కువ పడుతోంది. స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే బస్సులో రద్దీ తగ్గుతుందని, ప్రయాణికులకు కూడా సమయం ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ కార్డుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. ఈ స్మార్ట్ కార్డు పైన ఉన్న సందేహాలు ఏంటంటే, మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అధికారులు సమాచారం ప్రకారం వచ్చే నెల నుంచి. ఈ కార్డు ఉంటే ఆధార్ కార్డు అవసరం లేదా? అవును, స్మార్ట్ కార్డు పొందిన తర్వాత మీరు ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు చూపించాల్సిన పని లేదు. స్మార్ట్ కార్డు ఎలా తీసుకోవాలి? ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. మీ గ్రామం లేదా మండల పరిధిలో కార్డుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ కార్డుకి ఏవైనా ఛార్జీలు చెల్లించాలా? ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రభుత్వం మహిళలకు ఈ కార్డులను ఉచితంగానే అందజేసే అవకాశం ఉంది. ఇక కార్డు పోతే పరిస్థితి ఏంటి? కార్డు పోతే మళ్ళీ దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఆర్టీసీ అధికారులు త్వరలోనే వెల్లడిస్తారు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ కార్డుల ద్వారా ఆ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తోంది. ఇక డిజిటల్ విధానంలో టికెట్లు జారీ చేయడం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా మహిళలకు కూడా గొప్ప సౌకర్యం మారుతుంది. ఇది అన్నమాట. మనకు ఇక ఆధార్ కార్డ్ ప్లేస్‌లో స్మార్ట్ కార్డులు అన్నమాట. ఇది మన దగ్గరలోనే వీళ్ళు చేసేసి ఇచ్చేస్తారు. ఇది వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చేది ఫిబ్రవరి కదా! మార్చ్‌లో మనకు ఇది అమలు చేస్తారు. ఫస్ట్ కొన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్‌లో ఇచ్చిన తర్వాత ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఉంటే కనుక ఇది మన మన తెలంగాణ మొత్తంగా ఇచ్చేస్తారనమాట. ఇది మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు. తప్పకుండా మళ్ళీ అప్డేట్ రాగానే మీకు వీడియో పెట్టేస్తానండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం ప్లీజ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.